హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుగా ప్రేమ గల తండ్రి ప్రభువా, వాక్యం చెప్పుటకు మేము నిలబడి ఉన్నాం కానీ ప్రభువా, మమ్మల్ని బలంగా వాడుకుంటుంది మీరే ప్రభువా. మీ మాట చొప్పున ఇక్కడ బలమైన ఆహారమును ఆత్మకు పెట్టుటకు ఇక్కడ బలమైన వాక్కును రిలీజ్ చేయమని కంప్లీట్గా ప్రభు మీ దాసుని ప్రభువా మీరు స్వాధీనపరచుకోండి. అధికారం అంతా మీదే ఇక్కడ చూపించి బలమైన వాక్కు ద్వారా బలమైన ఆహారము ఆత్మకు పెట్టుటకు మమ్మల్ని అభిషేకించి బలంగా వాడుకొని నదర యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడు పొందుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చూసుకుందామండి. హల్లెలూయా. లోకాసు వార్త 3వ అధ్యాయము 21-22 పేజ్ నెంబరు 52. ప్రజలందరూ బాప్తిస్మం పొందుతున్నప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి వచ్చాను. హల్లెలూయా. కనపడిందని కనపడిందా? 52 పేజ్ 52. హల్లెలూయా. 21-22. హల్లెలూయా. ఒకసారి చదువుకుందాం. ఏమంటున్నా వాక్యం? ఏమని చెప్తుంది వాక్యం? ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తుంది వాక్యం? ప్రజలందరూ బాప్తిజం తీసుకున్నారంట. ప్రజలందరితో పాటు యేసు ప్రభు వారు కూడా బాప్తిజం తీసుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు ఆయన? యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడిందంట. హల్లెలూయా. దేనివల్ల తెరవబడింది ఆకాశం? దేనివల్ల తెరవబడిందంట? ప్రార్థన చేయగా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన మనకేమైంది? ఒక సాధనం లాంటిదంట. అవునా కదా? మన ఇంటికి తాళం వేసుకొని వెళ్తాం. తాళం పోతే తీగలమా? పగల కొట్టాలి, తీయలేం. అదే తాళం చేయి ఉంటే మన దగ్గర చక్కగా తీసుకుంటాం, ఇంట్లోకి వెళ్తాం. ప్రార్థన అనేది ఒక తాళం లాంటిది. మన చేతిలో ఒక తాళం లాంటిది. అవునా కదా? తాళం లాంటిది. లాక్ తీయడానికి ఉపయోగపడుతుంది తాళం చెవి. అట్లాగే నీ చిక్కుబడులు, నీ సమస్యలు, వీటన్నిటికీ కూడా ఈ ప్రార్థన తాళపు చెవి. హల్లెలూయా. లాకేసి ఉన్నటి వాటిని తీసేదే ఈ తాళపు చెవి. అన్నీ లాక్ చేయబడతాయి. కారు అయినా, సైకిల్ అయినా, బండి అయినా, లారీ అయినా, ఇల్లు అయినా, గేట్లు అయినా, ఏదైనా ఈ తాళంతో లాక్ చేయబడతాయి. ఆ లాక్ మన చేతిలో ఉంటే మనం ఆ తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళగలుగుతాం. లేక వెళ్ళగలుగుతామా? దొంగ అయితే పగల కొట్టేస్తాడు, మనం మాత్రం దర్జాగా తాళం తీసుకెళ్తాం. అవునా కాదు? హల్లెలూయా. కాబట్టి తాళపు చెవి నీ దగ్గర ఉంటేనే ఆ తాళాన్ని తీసి నువ్వు ఇంట్లోకి వెళ్ళగలవు. ఓ బండిని స్టార్ట్ చేసుకోగలవు. ఓ సైకిల్ తాళం తీసి తొక్కగలవు. అవునా? ఓ కారు ఉంటే కారు తాళం తీసి కార్లు ఎక్కగలవు. బస్సు తోలగలవు, ఏదైనా తోలగలవు తాళపు చెవి నీ దగ్గర ఉంటే. అలాగే ప్రార్థన అనే తాళపు చెవి నీ దగ్గర ఉంటే ఏ దాన్నైనా, ఏ సమస్యనైనా, దేన్నైనా ఈజీగా తీయచ్చు. మరి అయితే ఈ తాళపు చెవి నీ దగ్గర ఉందా లేదా? ఇదే పాయింట్. తాళం నీ దగ్గర ఉంటే ఇంటి తాళం తీసుకొని లోపలికి వెళ్తావు. మన బహుశా చుట్టాలు ఏం చేస్తారు? మన ఇంట్లో వాళ్ళు ఎవరిలో ఊరు వెళ్తాయో తాళం పలానా చోట పెట్టారా అంటారు. వచ్చి మనం దాన్ని తీసుకుంటాం. లేదు ఒకసారి వాళ్ళు కంగారులో మర్చిపోయి వెళ్ళిపోతారు. ఏం చేస్తాం? వాళ్ళు వచ్చేదాకా బయట కూర్చోవాలి. లేదంటే ఎంతసేపు తాళం ఎందుకు మర్చిపోయావు, తాళం లేకుండా చేసావు నా కానీ కేకలన్నా వేయాలి. అలా కదా? అలా అలాంటిగా తాళం బ్యాగ్లు వేసుకొని వెళ్ళిపోతారు. తాళం మర్చిపోయి తాళం లేనందుకు నువ్వేం చేస్తున్నావు? అక్కడే కాపలా కాస్తాం. మా అమ్మ ఎప్పుడు వస్తుంది, తాళం తీసుకెళ్ళింది, ఎప్పుడు వస్తుంది, ఇంటికి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాం. అదే తాళం దగ్గర ఉంటే దర్జాగా
తాళం తీసుకోగలం. అట్లాగే తాళపు చెవి, ప్రార్థన అనే తాళపు చెవి మన దగ్గర ఉంటేనే మన దగ్గర ఉన్న ఈ చిక్కులు, సమస్యలు ఏదైనా ఈ తాళపు చెవి ఉంటే పెట్టి తీసుకోగలం. అంటే ప్రార్థన అనే తాళం మన దగ్గర ఉండాలి, తాళపు చెవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ఏమన్నాడు? తెరవబడింది. ఎవరు ప్రార్థన చేయక తెరవబడింది? యేసయ్య. యేసయ్య అంట ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడిందంట. అయితే అంతకుముందు ఏమైంది? ఇప్పుడు తెరవబడిందంటే అంతకుముందు మూయబడి ఉండాలి. లెక్క ప్రకారం మూయబడి ఉంటేనే తెరవబడేది, అవునా కదా? ఆ ప్రార్థన చేయగా, యేసుప్రభువు ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడింది అంటే అంతకుముందు మూయబడింది. హల్లెలూయా. ఈ మూయబడి ఎందుకు మూయబడిందో ఏంటి ఒకసారి చూసుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 10 చదవండి ఒకసారి. 6:10 పేజ్ నంబర్ 176. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనల్ని ఏమేమంటున్నాడు? ఆయన బట్టి మనం బలవంతులై ఉండాలి. హల్లెలూయా. వాక్యం చెబుతుంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులై ఉండాలి. హల్లెలూయా. ఇంకో మాట కిందది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఏం ధరించుకోవాలంట? ఏం చేయడానికి? అపవాది తంత్రములు ఎదురించుటకు, శక్తిమంతులు మనం అగునట్లకు దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి అంటున్నారు. మనం బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఉంటే తలకు తగ్గుతాం. హెల్మెట్ లేకుండా ఏ డివైడర్ మీద పడ్డామనుకోండి, ఎక్కడ తగిలితే స్పాట్ డెడ్, ఇంకా మిగిలేది ఏముండదు. అదే హెల్మెట్ ఉంటే మనకి తలకు దెబ్బ తగలదు, రక్షణ ఉంటుంది. అదే కదా అందరం మొత్తుకునేది, హెల్మెట్ పెట్టండి. అట్లాగే ఏమంటున్నారు ఇక్కడ? దేవుడికి సర్వాంగ కవచం మీరు ధరించుడి. హల్లెలూయా. ఎప్పుడు ధరించుకోవాలి? అపవాది తంత్రమును ఎదురించుటకు, మన శక్తిమంతులు అగునట్లు దేవుడికి సర్వాంగమును మీరు ధరించుకొని అని ప్రభు చెప్తున్నారు. కింద మాట 12. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చాలా శ్రద్ధగా చూడాలి మనం. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదంట, శరీరులతో కాదంట, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశల మండలం ఉన్న దురాత్మల సమూహాలతోనూ మనం పోరాడుతున్నాం. శరీరులతో కాదంట మనం పోరాడుతుంది, శరీరులతో కాదంట. ఎవరికంట? ప్రధానులతోనూ అధికారులతోనూ మనం పోరాడుతున్నామంట. హల్లెలూయా. ఈ రోజున ఎవరు అధికారులతో మనం పోరాడుతున్నాం చూస్తున్నాం. పరిస్థితులు అధికారుల గురించి ప్రభువే చెప్తాడు. ఏం చెప్తాడు? ప్రార్థన చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? శరీరం అతనిదే, కానీ అపవాది గారు అతనిలో చేరి తన రాజ్యాన్ని కట్టడానికి, ఆ బురద మన మీద రుద్దడానికి ట్రై చేస్తూ వాడు విజృంభణ చేస్తాడు, నీ రాజ్యాన్ని కూలగొడతాడు. అవునా కదా? అందుకని దేవుడు ఏమన్నాడు? మీ అధికారుల కోసం ప్రార్థన చేయని అంటాడు. అధికారుల కోసం ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకంటే నీ రాజ్యం మీదకి దండెత్తి రాకుండా, నీ రాజ్యం కూలిపోకుండా, దేవుని రాజ్యం మీదకి వాళ్ళు అడ్డు ఆటంగా అవ్వకుండా, అధికారులు పెత్తనం చలాయించకుండా. శరీరం వాడిదే, కానీ వాడిలో ఉన్న దురాత్మ, శరీరం అతనిదే కానీ అతనిలో పని చేసేది ఏంటిది? దురాత్మ. అప్పుడు ఏం చేస్తాడు? వాడు ఏలుబడి చేస్తాడు.
అది అందుకే దేవుడు అన్నాడు, మనం పోరాడినది అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. వీళ్ళందరూ ఎవరో? లోక అధికారులు, లోకనాథులు, లోక అధికారులు. వీళ్ళందరితో మనం యుద్ధం చేయాలి. ఎందుకంటే వాళ్ళల్లో చేరి ఇప్పుడు మణిపూర్లో ఏం జరిగింది? క్రైస్తవులు బట్టలు కూడా లేకుండా, క్రైస్తవులు అందులో మళ్ళీ స్త్రీలు, ఆడవారు నగ్నంగా బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించి మరీ చంపేశారు. కారణం ఏంటి? అపవాది గారు పేటలేగిపోతున్నాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? నీ అధికారుల కోసం ప్రార్థన చేయి. శరీరం వాడిదే, కానీ వాడిలో ఉన్నదే వేరు. శరీరం వాడిదైనప్పుడు వాడి తీరు వేరు, కానీ వాడిలో ఉన్నవాడి తీరు మరో రకం. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం మీరు యుద్ధం చేస్తున్నారు. అలాగే ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో మీరు పోరాడుతున్నారు. శరీరులతో కాదు. శరీరంలో ఉన్నవాడు ఏం చేయలేడు, వాడి లోపల ఉన్నవాడు అనేక రకాల పనులు చేపిస్తాడు వీటితో. అవునా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి? క్రైస్తవులు అని చిన్న చూపుగా, వ్యతిరేకులుగా అనేక మంది ఉంటున్నారు. కానీ దేవుని బలం తెలియదు వారికి. హల్లెలూయా. మొదటి వాక్యం ఏముంది? ఆకాశం తెరవబడిందంట. ఎవరు ప్రార్థించగా? యేసు ప్రభు వారు ప్రార్థించగా ఏంటి? యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. అయితే అంతకు ముందు ఏముంది? మూయబడింది. యేసు ప్రభు ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడింది అని అక్కడ రాసినప్పుడు అంతకుముందు మూయబడింది అని అర్థం. అయితే మనం కూడా ఇక్కడ ప్రార్థన చేయాలి. ఏమనంటే మన అధికారులతోనూ పోరాడుతున్నామంట. అయితే మనం ఆకాశం మూయబడి ఉంటే అర్థం ఏంటి? నీ తల మీద, నీ మీద ఉన్న ఆకాశం మూయబడింది. ప్రతి మనిషి మీద, నీ మీద ఉన్న ఆకాశం మూయబడింది, నీ మీద ఉన్న ఆకాశం మూయబడింది, మనందరి మీద ఉన్న ఆకాశం మూయబడింది. అంటే ఎందువల్ల మూయబడింది? అపవాది గారు మూసేశాడు. మన పాపాలతో ఆకాశాన్ని మూసేశాడు. ప్రతి మనిషి మీద వారి పాపం ఉంటుంది, వారి పాపం మీద ఉన్న ఆకాశాన్ని మూసేశాడు. అయితే నువ్వు ప్రార్థన చేయగా నీ పైన ఉన్న ఆకాశం తెరవబడాలా. యేసు ప్రభువు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? ఆకాశం తెరవబడింది. అట్లాగే నీవు కూడా ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరవబడాలని దేవుని యొక్క వాక్య ఉద్దేశము. హల్లెలూయా. ఆకాశం తెరవబడాల. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువు వారు చేసినప్పుడు ఆకాశం ఎలా తెరవబడిందో నీ మీద ఆకాశం మూయబడింది. నీ మీద వాక్యం నీ మీద ఆకాశం మూయబడింది అంటే నువ్వు ప్రార్థన చేస్తే అది కూడా తెరవబడుతుంది. అంతగా నీవు ప్రార్థనలో ఉండాలి. అదేవిధంగా వాక్యం ఇంకొక మాట ఉంటుంది, ఏంటంటే పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురమల ఆయన మీదకి దిగి వచ్చిందంట. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురమల ఆయన మీద దిగి వచ్చింది. కనీసం మన ప్రార్థనకి కాకులు కూడా దిగిరాడు. ఏమంటారు? పరిశుద్ధాత్మే బయలుదేరి పావురం రూపంలో ఆయన మీద వాలింది. నేను నీ యందు ఆనందించుతున్నాను అని. హల్లెలూయా. కనీసం మన ప్రార్థనకి వాళ్ళు పిండాలు పెడతారు చూసారా, ఆ కాకుల్లా కూడా కనీసం మన మీద ఇది వాళ్తారా. ఎందుకంటే మన ప్రార్థన అటువంటి ప్రార్థన. హల్లెలూయా. మన ప్రార్థన ఏం ప్రార్థన తెలుసా? యేసయ్యా నన్ను దీవించేసి, ఇక అంతే, దీవించేసాయి. ఇక అంతకు మించి మనం మోకాళ్ళు వేసి కన్నీళ్ళు కాచి నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత అప్పుల్లో ఉన్నా, ఎందుకు ఇంత బాధల్లో ఉన్నా, ఎందుకు ఈ పరిస్థితులు, నాకు ఈ కుటుంబ వేదన ఏంటి, నా ఒంట్లో అనారోగ్యం ఏంటి, నా బాధ ఏంటి, లేకపోతే అనేక మనిషికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక వేదన ఉంటుంది. ఎందుకనేది ఉండదు. ఇంకా యేసయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపం చేశా, ప్రార్థన చేస్తున్నాను, క్షమించి, అయిపోయింది. అంతవరకు అయిపోయింది. ఇక అదే ప్రార్థన. అందుకని మన కాకులు కూడా వాళ్తారు మన మీద. అందుకని ఆయన పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి ఆయన భుజం మీద వాలింది. కనీసం మనకి కాకులు కూడా వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే మన ప్రార్థన చాలా చిన్నదిగా ఉంది. మనవి చెప్పటం ఆయనకి ఏమని, నేను అప్పులు క్షమించయ్యా, నా అప్పులు తీర్చేయని మనవి చెప్పటం, అంతే, అయిపోయింది ప్రార్థన. ఇక నిత్యం దాని గురించి ప్రార్థన లేదు. నాకు విజయం ఇమ్మయ్యా అని ప్రార్థన లేదు. వేరే విషయం, ఆరోగ్య విషయం, కుటుంబ విషయం, లోపాల ఒంట్లో రోగాల విషయం, ఏదైనా
ఏదన్నా యేసుప్రభుకి ఆ ఒక్క నిమిషం చెప్పటమే కానీ దాన్ని ధ్యానించటం లేదు. అందుకే నువ్వెంత లైట్గా ప్రభువుని తీసుకొని ఆ దేశయ్య దీవించే చాలా ఆయన ప్రార్థించి లైట్గా తీసుకొని నువ్వు వదిలేస్తున్నావు, ఆయన కూడా లైట్గా తీసుకుంటున్నాడు. సీరియస్గా తీసుకోవాలి. ఎగ్జామ్స్ మనం ఏదైనా పరీక్షలకు వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు సీరియస్గా చదివి సీరియస్గా రాస్తే ర్యాంక్ వస్తుంది. చదువులో ర్యాంక్ వస్తుంది, ఉద్యోగంలో ర్యాంక్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఏదో ఎగ్జామ్కి వెళ్ళినా అటెండెన్స్ ఆధార్ నెంబర్ వేసేసి ఏదో రాసుకొని వస్తే అట్టగా ఉంటుంది. లైట్ తీసుకున్నావు నువ్వు ఎగ్జామ్. సీరియస్గా తీసుకోవాలి ఎగ్జామ్ని. లైట్గా తీసుకున్నావు. లైట్గా తీసుకున్నది ఏమవుతుంది? వాడికి తక్కువ మార్కులు వస్తాయి. అదే సీరియస్గా తీసుకున్న వాడికి ఏమవుతాడంటే వాడు పాస్ అవుతాడు, ఉద్యోగాన్ని కూడా పొందుకుంటాడు. అట్లాగే దేవుని విషయంలో కూడా అంతే. ఆ సమస్యని చెప్తున్నావు, అయ్యా నాకు పలానా సమస్య ఉంది, నువ్వు తీసేయి, అయిపోయింది, అంతే అయిపోయింది. లైట్గా చెప్తున్నావు. భారంతో చెప్పాలి. భారంతో చెప్పాలి. ప్రభువా నాకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నన్ను క్షమించు ప్రభువా, నేను ప్రార్థనలో నిత్యం గడుపుతాను, ప్రార్థన చేస్తానని దేవునితో మనం మాట్లాడుకోవాలి, మొర పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఓ దినమున లాజరుని లేపాడు. లాజరు చనిపోయి ఉంటే 4 రోజులు అయి ఉంటే, లాజరు నువ్వు బయటికి రా అని లేపాడు. దేంతో లేపాడు? ప్రార్థనతో. ఆయన ఒకటే అన్నాడు, తండ్రి నువ్వు లాజరుని లేపుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఇదిగో లాజరు లేచి వస్తున్నాడు, ఇదిగో నా ప్రార్థన నువ్వు ఎన్నో పంపించు, లాజరు బయట పంపించు. అంతే, లాజరు లేచి వచ్చాడు. దేంతో వచ్చాడు? ప్రార్థనతో వచ్చాడు. తండ్రికి మొరపెట్టాడు, ప్రభువా నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు చేస్తున్నావు, అంతే, పంపించు, లాజరు బయటికి పంపించు అన్నాడు. చనిపోయి 4 రోజులు అయినప్పటికీ కూడా లాజరు బయటికి రాగలిగేంత ప్రార్థన యేసు ప్రభువు చేశాడు కనుకనే లాజరు బయటికి రాగలిగాడు. హల్లెలూయా. అట్లాగే గెహజీ ప్రార్థన చేశాడు. ఎలీషా శిష్యుడు, ఎలీషా అభిషిక్తుడు, ఎలీషా పనివాడు. ఎలీషా దగ్గర పనివాడు ఉంటాడు. గెహజీ అనేవాడు ఎలీషా దగ్గర పనివాడిగా ఉండేవాడు. అయితే ఒక దినమున ఒక ఆవిడకి, ఒక తెలిసిన ఆవిడ అనుకోండి, ఆ బిడ్డకి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఆవిడ, అయ్యా నా కుమారుడికి బాగాలేదయ్యా కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అంటే ఈ గెహాజీ వెళ్తాడు. గెహాజీని పంపిస్తాడు. ఎలీషా గెహాజీని పంపించి, అరే పలానా ఆవిడకి బాగాలేదంట, వాళ్ళ అబ్బాయికి జ్వరంగా ఉందంట, వెళ్ళి ప్రార్థన చేసిరా నాన్న అని చెప్పి పంపిస్తాడు. పంపింగా ఇతను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాడు. ప్రార్థన చేసి రాగానే ఉపయోగం ఏమి లేదు. ఉపయోగం లేదు. ఇతను ప్రార్థన చేసి రాగానే ఆమె మళ్ళీ కబురు పంపిద్ది, ఏంటయ్యా మీ ఓడి వచ్చాడు ప్రార్థన చేశాడు కానీ నాకేంటి ఉపయోగం ఏం లేదు అనగానే ఎలీషా బయలుదేరుతాడు. ఎలీషా బయలుదేరిన లేచి కూర్చుంటాడు. ఆటోమేటిక్గానే. ఎందుకంటే అభిషేకం, ప్రార్థన. ఎలీషా అటువంటి ప్రార్థన చేశాడు. మళ్ళా గాల్లో దీపం పెట్టి, ప్రభువా ఈ దీపం ఆడిపోకుండా చూడయ్యా అని అడగలా. ఎలీషా భారం కలిగినోడు కాబట్టి ఎలీషా ప్రార్థన వల్ల యొక్క బిడ్డకి జ్వరం తగ్గి లేచి కూర్చున్నాడు. గెహాజీ చేతి ఎందుకు లేగలేదు? గెహాజీ ప్రార్థన తక్కువ పాటిది, తక్కువ విశ్వాసం గలది. అదే ఎలీషా ప్రార్థన బహు ఎక్కువ గలది. దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎటువంటిది? గట్టిది, తేలికిది కాదు. అందుకే అలాంటి బలమైన ప్రార్థన అభిషేకం కాబట్టి ఎలీషా ప్రార్థన చేయగానే ఆ కుర్రవాడి జ్వరం తగ్గిపోయి లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. అలాగే హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. సైన్యం అంతా దండెత్తి వచ్చేసింది. ఈయన రాజ్యం చుట్టూ, అంటే మన ఇంటి చుట్టూ సైన్యం అంతా మూకమ్మగా కత్తులు కటార్లు వేసుకొని ఉంది. కత్తులు కటార్లు వేసుకొని నుంచున్నారు అందరూ. ఇక లేపేద్దాం ఈ నైట్ కానీ. కొన్ని రోజులు పోరాటం జరుగుతున్నారు, స్కెచ్ చేశారు. ఇక సైన్యాన్ని, దేవుని సైన్యాన్ని లేపేయాలి, ఇంకొచ్చకూడదని వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇంటి చుట్టూ సైన్యం ఉన్నారు. ఒకే ఒక దేవదూత వచ్చింది. నిద్ర, అందరూ మంచి నిద్రలో మంచిగా నిద్రపోతున్నారు. వీళ్ళ సైన్యం నిద్రపోతుంది, వాళ్ళ సైన్యం నిద్రపోతుంది. ఒకే ఒక్క దేవదూత, వాళ్ళగా 10 లక్షల మంది జనం రాల, ఒకే ఒక్క దేవదూత వచ్చింది. 185,000 మందిని ఒకేసారి చంపేసింది. ఒకే ఒక దెబ్బ అంతే. అలా వచ్చి అలా పోయిందంతే. కత్తి తీసుకుని ట్రైన్ చంపలా. ఒకే ఒక దేవదూత వచ్చింది, అలా వచ్చింది ఆకాశం నుండి, అలా వెళ్ళిపోయింది. చిన్న దెబ్బ వాళ్ళ ఒంటి మీద లేదు, చిన్న గీసుకున్నంత, చేమ కుట్టినంత గీసుకున్నా కొంత కూడా లేదు వాళ్ళ దగ్గర, కానీ చనిపోయారు.
ఎవరు ప్రార్థన చేయగా మిరాకిల్ జరిగింది? హిజ్కియా చేయగానే ఆ మిరాకిల్ జరిగింది. హిజ్కియాని అనేక మంది నిరుత్సాహపరిచారు. అయ్యా, తెల్లారిపాటి ఖచ్చితంగా మనం చంపేస్తారు, మన ఇంటి చుట్టూ ఉన్నారు, 100 మంది సైన్యం ఉన్నారు మన ఇంటి చుట్టూ, ఇక మనమేం బతుకుతామయ్యా, వాళ్ళ సైన్యమేమో అంత ఉంది, మనమేమో 100 మంది 200 మంది ఉంటాం, వాళ్ళ సైన్యమేమో చాలామంది ఉన్నారు, ఇక వాళ్ళ దగ్గర మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి, మన కోట చుట్టూ ముట్టేశారు, ఇక మనం ఏం బ్రతుకుతామంటే మీరేం నిరుత్సాహపడండి, యెహోవా మనకు ఉన్నాడు కనుక మనకి ఏమవుతుంది, ఆయనకి ప్రార్థన చేస్తే చాలు, యెహోవా చూసుకుంటా. కానీ గుండె మీద చేసుకొని యెహోవా నీ ఉండగా నాకు చింత ఎలా అనుకున్నాడు అంతే. యెహోవా ఏం చేశాడు? ఒక్క దేవదూతను పంపించాడు, 185,000 మందిని ఒకేసారి చంపేసి. ఎవరు బిడ్డలు వాళ్ళు? యెహోవా బిడ్డలు. ఎందుకు అలాగా రక్షణ కలిగింది? ప్రార్థన చేయగా. ఎందుకు ఆ దేవదూత అక్కడికి వచ్చింది? ప్రార్థన చేయగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దానియేలు కూడా మంచి విశ్వాసం గలవాడు, దేవుని పట్ల నమ్మికున్నవాడు, దేవుని ఎంతో ప్రేమించినవాడు, దర్శనాలు కళల గురించి అన్ని పటపట చాలా చక్కగా వివరించగలిగిన వాడు. అయితే దానియేలు సింహాల బోన్లో వేస్తారు. ఏంగానే దానియేలు ఒకటే మాట అంటాడు, ప్రభువా ఈ అనుమతి ఎందుకు ఇచ్చావు నాకైతే తెలియదు, ఈ అనుమతి ఏదైనా నేను దాటైతే రాదు, నువ్వు ఎందుకు ఇచ్చావో ఎందుకు కలుగు చేసావు నాకైతే తెలియదు, సింహాల బోన్లో నన్ను వేస్తానంటున్నారు. ఓకే రైట్, నీ చిత్తం లేకుండా ఎవరు నన్ను ఇంత కూడా టచ్ చేయలేదు, అవునా, కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా, నీ చిత్తం ఎలా ఉంటే అలాగే ప్రభు అన్నాడు. సింహాల బోన్లో పడయంగానే సింహాలు నోరు మూసిని. పడంగానే ఏం చేయాలి? లటుక్కుమని మాంసం బా అని 4 సింహాలు పీక్కు తినాల్సిన సింహాలు చక్కగా బాబు ఏంటయ్యా బాబు అని దండం పెట్టి మరి పక్కన కూర్చుంది. కారణం ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. సింహాలకి మనిషి దొరికితే మామూలుగా ఉంటాయా? కండ 2 క్షణాలు తింటాయి, బోనస్ను కూడా పిప్పి చేయగల సింహాలని. అలా తినే సింహాలు మనిషిని చూసి, ఒక మనిషి ఎంత పోరాటం చేయగలడండి? ఆఫ్టర్ ఆల్ మనిషి దాని కింద పెద్ద పెద్ద జంతువులు కూడా రక్కిపాటి చంపేస్తాయి, ఏనుగులు లాంటి. ఆఫ్టర్ ఆల్ మనిషి అంతా, అవునా కాదా? ఒక్కసారి పంచాయతీ గీరిందంటే మనిషి చచ్చిపోతాడు, అక్కడ దాన్ని చూస్తేనే చచ్చిపోతాడు. అట్లాంటి సింహము నోరుని కూడా మూసాడు. కారణం ప్రార్థన. హల్లెలూయా, ప్రార్థన. ఆయన మోషే కూడా ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేసి ఏం చేశాడు? మన్నాను కురిపించాడు, అగ్నిని కురిపించాడు, సముద్రాన్ని చీల్చాడు. హల్లెలూయా. సముద్రాన్ని కూడా చీల్చాడు. ఇవన్నీ దేంతో పక్కన ఉన్న వాళ్ళు సనిగారు, గొనిగారు. మేము అక్కడన్నా ఉంటే బతికే వాళ్ళరా బాబు, నువ్వు ఏడదాకా ఎందుకు తీసుకొచ్చావురా? వాళ్ళ చేతులు అక్కడన్నా ఉంటే అద్దులపై పనన్నా చేసుకుని బతికేవాళ్ళం, నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు, మేము పారిపోతున్నాను, వాళ్ళు నిందేసి మమ్మల్ని చంపడానికి మరీ ఉరికెత్తుకొస్తున్నారు, నువ్వు చేసిన పని మామూలు కాదురా అని అందరూ సనిగి గునిగి చాలా ఆ హృదయాన్ని బాధ పెట్టారు. అయితే ఆయన ఏం చేశాడు? మీరు చింతించకండి, యెహోవా మనం ప్రార్థన చేస్తే వింటాడు, ప్రార్థన వల్లనే విజయం ఉంది అని చెప్పి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యెహోవా నామంలో, యేసు నామంలో ఈ సముద్రం వాళ్ళు పాయలవుగా అన్నాడు. వెంటనే తెలుసుకుంది. హల్లెలూయా. ఏం తెలిసింది? సముద్రాన్ని ఏం తెలిసింది? ప్రార్థన. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంటుంది, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా చాలు. ఏమైంది? ప్రార్థన వలన పయనం, ప్రార్థన వలన విజయం ఉంది. ప్రార్థన లేకపోతే పరాజయం అంట. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చూశారు? ఇక్కడ ప్రార్థన వలన విజయాన్ని చూశారు. మన జీవితంలో కూడా మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన వలన విజయం చూడాలి. గాల్లో దీపం పెట్టిన ప్రార్థన కాదు మనకు చెల్లుబాటు అయ్యేది, దేవుని ఎదురు సాగిరి పడాలి. నీకంటూ ఒక పశ్చాత్తాపం ఉండాలి. అయ్యో నేను పాపిని ప్రభువా, ఈ దినంలో నేను లోకంలో ఎవరిని చూసినా నేనేం పాపం ఎవరినా నగిలితే నువ్వు పర్వల రాజ్యం అంటే వెళ్తావురా ఏంటంటే నేను వెళ్తాను అంటున్నాడు.
నాకు ఇష్టం అయిపోతుంది. ఎట్ట వెళ్తావు నువ్వు చేసే అన్ని పనులు అయితే ఎట్ట వెళ్తావు నాకు ఆశ్చర్యం అవుతుంది. వాడి సమాధానం దర్జాగా ఉంది. తాగినోడు కూడా ఈ మధ్య నాతో ఎటకారంగా అంటున్నారు, సరే ప్రభు అనేవాడు అతను ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, అయ్యా మరి పర్లవ రాజ్యం అనే ఒకటి ఉంది కదా, మన కోసం ఏర్పరిచాడు కదా, దానికోసం నీ తీర్మానం ఏది అసలు ఏంటంటే, నేను వెళ్తాను పర్లవ రాజ్యం అంటే అక్కడ కూడా తాగుతానా? పర్లవ రాజ్యంలో అక్కడ కూడా వైన్ షాపులు పెట్టుకుందాం నీ ఉద్దేశం? అది అంటున్నారు నన్ను కొంతమంది. నేను పర్లవ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు, నేను వెళ్తానులే పర్లవ. ఎట్లా వెళ్తావు సార్? ప్రభు ఒక మొదటిసారి ఎందుకు వచ్చాడు? నీ పాపాల నిమిత్తం, నీ పాపాలని తీసివేయటానికి మొదటిసారి వచ్చాడు. పాపుల కొరకే నేను ఈ లోకానికి వచ్చానని మొదటిసారి చెప్పాడు. ఇప్పుడు చెప్పింది ఎవరి కోసం? ఇప్పుడు వచ్చేది పాపమే లేని వారి కోసం. అప్పుడు పాపం ఉన్న వారి కోసం వచ్చి సాక్రిఫైస్ చేసేది, ప్రాణాన్ని ఇచ్చి అర్పించాడు. ఇప్పుడు ఏం చేస్తాడంట? పాపం లేని వారి కోసం వస్తాడంట. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థనతోనే ప్రతి పని లేవగానే చేయాలా. నేను కొన్ని ఇద్దరు మంచం మీద కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా, ప్రభా అయా ప్రభా నేను ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రించి వరకు కూడా నీ కాపుదల ప్రతి పనిలో నాకు కావాలి ప్రభా. నీ లేకపోతే రోజంతా నాకు గడవని పరిస్థితి. నేను ఎన్ని పనుల్లో ఉన్నా, ఎలాంటి పనుల్లో ఉన్నా నీతో ఒక క్షణం ఉంటే చాలు, అదే నాకు సంతోషం అని చెప్పి నిద్రకాలం మీద ప్రార్థన చేసుకుంటా. అలా కూర్చొని లెగిసి ప్రార్థన చేసుకుంటా. నిద్రపోయే ముందు కూడా అక్కడ ఈ రాత్రికాల సమయం ముందు నన్ను దర్శించు ప్రభువా, ఈ రాత్రికాల సమయం ముందు నన్ను దర్శించు, లేదా నిన్ను కలుసుకున్నా నేను పర్వాలేదు, రాత్రికాల సమయం ముందు నన్ను నువ్వు తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నీతోనే మాత్రం నేను ఉండాలి. రోజు నిద్రపోయే ముందు నేను అనుకునే మాట ఇదే, ఈ రాత్రికాలం ముందు నన్ను దర్శించు ప్రభువా, ఈ రాత్రికాలం ముందు నన్ను నువ్వు తీసుకెళ్ళినా పర్వాలేదు, కానీ నీ వెంపటే పెట్టుకో. తప్పిపోతే నేను వేస్ట్. ఎంత బతికి ఇంకా ఎంత సేవ చేసి ఎంత ఇది ఉండి నేను తప్పిపోతే వేస్ట్. ఇంకెందుకు యేసుని నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఆయన లేని బ్రతికెందుకండి? ఒక్క బతుకు. డబ్బు లేకపోతే మనల్ని సైడ్ కాలం మురికాలలో ఉన్న బురద కన్నా సెప్టీ ట్యాంక్లో దానికన్నా కూడా రాత్రి చూస్తారు. అదే డబ్బు ఉంటే సింహాసనం మీద అంత చూస్తారు మనం, అవునా? డబ్బు లేనైతే అట్లాగే చూస్తారు, మురికాలలో చెత్తలాగా చూస్తారు మనం. అట్లాగే యేసు ఉంటే నిన్ను సింహాసనం మీద చూస్తారు, యేసు లేకపోతే నువ్వు డ్రైనేజ్ అంతే. యేసు లేనివాడు ఎవడైనా వాడు డ్రైనేజే, యేసు ఉన్నవాడు ఎవడైనా రాజే. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. రాజై ఉన్నాడు. మరి కుమారుడుగా నీవేమవుతావు? రాజకుమారుడు. రాజకుమారుడు రాజే అవుతాడు, కానీ సైడ్గా డ్రైనేజ్ అవడగా అవడు. కాబట్టి నీవు లేని రోజు నాకు లేదు ప్రభువా, నీవు లేని బ్రతికే కాదని ఒక పాట ద్వారా రాశాడు. అట్లాగే దేవుడు లేకపోతే లేదు, ప్రార్థన లేకపోతే లేదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దావీదు ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళే, ఆయన ప్రార్థనతో విజయం చేసి విజయాన్ని సాధించాడు. ప్రార్థనతో విజయం సాధించి దేవుడే ఒక మాట అనుకున్నాడు, దావీదు నా హృదయానుసారి. ఎంత పాపం చేశాడు అనుకుంటున్నారు? మామూలు పాపం చేయలే, అంత పాపం చేసినోడే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే దావీదు నా హృదయానుసారుడు, నాకు నచ్చినవాడు, నా హృదయం మొత్తం తెలిసినవాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ప్రార్థనతో సాధించాడు. ఎంత పాపంలో ఉన్నవాడైనా ప్రార్థన ఉంటే వాడి బ్రతుకులో ఖచ్చితంగా మారుతాడు. ఒకప్పుడు మనం కూడా చేసిన వాళ్ళమే, ఇప్పుడు మారామా లేదా? దేని వల్ల మారాం? ప్రార్థన వల్ల మారాం. మొదటగా నాకు ఒకసారి మొదటి కారు పాడైపోయింది. మొదటి కారు పాడైపోతే ప్రభా నాకైతే కారు కొనే స్తోమత అయితే లేదు, కారు పాడైపోయింది, పరిచర్యకి నేను వెళ్ళటానికి ఉండదు. కరోనా టైంలో కారు లేకపోతే మరీ కష్టం. అసలు మనిషికి అసలు మాట్లాడుకోవడానికి, చుట్టమైనా మాట్లాడుకోవడానికి లేదు. కడుపుని పుట్టిన పిల్లలు మాట్లాడుకోవడానికి ఎవరు మాట్లాడుకోవాలి, అంత భయంకరంగా ఉంది కరోనా టైంలో. దేవుడు మన కరోనా వస్తుంది, ఇంకొక నెలలో వస్తుందని ఇచ్చాడు కారు. ఇంకొక నెలలో కరోనా రాబోతుందని దేవుడు ముందే తెలుసుకొని పరిచయకి ఆటంకం కలగని కారు ఇచ్చాడు. ఆ కారు పాడైపోయింది. రెండో కారు కొనేటప్పుడు ప్రభా ఈ కారు అయితే నా వల్ల, కొత్త కారు కొనాలని నా వల్ల కాదు, నా వల్ల అయితే కాదు, నీవే ఈ కారుని కనుక దయచేస్తే నేను పరిచయ నిమిత్తం వాడతాను. ఫస్ట్ కారు అయితే నేను కొద్దిగా
అందరికి ఇచ్చి అటు ఇచ్చి ఫ్రెండ్స్కి ఇచ్చి అవి కొంచెం పాడు చేసేసుకున్నాను బండి. అయితే నేను దేవుడికి తీర్మానం చేసుకున్నాను, నువ్వు కనుక కారు ఇస్తే నేను నీ పరిచర్య తప్ప వేరే వాటికి వాడను. నేను ఫంక్షన్లకైనా సరే దేనికైనా సరే నేను మామూలుగా వెళ్తాను, నీ పరిచర్యకి మాత్రమే వాడతా కారు అని తీర్మానం చేసుకున్నాను. అంతే. నన్ను ఎగతాళి చేశారు కొంతమంది మా ఫ్రెండ్సే, నా విషప్రచారం చేశాడు. ఏమని వాడి పని అయిపోయింది, నేనేం కారు షెడ్లో పెట్టాను. వాడే విషప్రచారం చేశాడు. ఆ కారు కనపడిపోతే ఎవరికైనా 10 రోజులు ఏమనుకుంటారు, అమ్మేసుకున్నాగా అది ఈఎంఐ ఎత్తిపోయాకుంటారుగా. వాడు విషప్రచారం చేశాడు, వాడి పని అయిపోయింది, కారు ఎత్తుకుపోయారు, వాడి పని అయిపోయింది, ఇంకేముందో ఏం చెప్పి ఇది నా చెవుని పడింది ఆ మాట. వాడు అన్నా కానీ ఇది తడినా కానీ మీ ఫ్రెండ్ కారు ఎత్తిపోయారంట కానీ ఇది వాడి పని అయిపోయింది ఇక అని అన్నా కానీ పట్టుదలతో ప్రభా నా స్నేహితుడు అన్న మాట ఏంటో విన్నావుగా, వాడి పని అయిపోయింది అన్న నన్ను మాట్లాడాడు. అయితే నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా, కొత్తది కావాలి నాకు. వాడు అన్నది పాత కారు నీకు ఉంది, ఇప్పుడు నాకు కొత్తది కావాలి. కొనగలే శక్తి నాకు లేదు, నువ్వు ఇస్తే నీ పరిచర్యకి మాత్రమే వాడతా. 21 రోజు ఇంట్లో మోకాళ్ళు వేశాను, 21 రోజు మోకాళ్ళు వేసి ఏడ్చా. అంతే. 21వ రోజు కారు ఇంట్లో ఉంది. హల్లెలూయా. దేనివల్ల సాధ్యమైంది? ప్రార్థన వల్ల. నన్ను అవమానించి నా స్నేహితుడు ఆ కొత్త కారు చూసి తెల్లమొహం వేసాడు. మేమ్మ అసలు అదే అమ్ముకున్నాక అనుకున్నాను, ఇదే కొత్త తెచ్చే కదా. అంతగా ప్రచారం చేశాను. నా స్నేహితుడు, నా ఇంటి వారు అందరూ ప్రచారం చేశారు. ఇంకేమన్నా కారు అమ్మేసుకున్నాక పని అయిపోయింది. ఇప్పుడు అలా పైకే తీసుకెళ్ళాగా, దేవుడి కిందకి తీసుకొచ్చాగా, పైకే తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఈ రోజు ఎటువంటి పరిస్థితిలో ఉంది? ఇంకా మెరుగైంది, వచ్చింది. అవునా కదా? అట్లాగా ఫస్ట్ ఏమైంది, మొదటగా సెకండ్స్ వచ్చింది. అట్లా బళ్ళు కూడా అంతే. 5,000 పెట్టి ఒక బండి కొనుక్కున్నాను ఫస్ట్. తర్వాత ఇప్పుడు అన్ని కొత్త బళ్ళు కొన్నాను, 3 బళ్ళు, 1,80,000 బండి కొనుక్కున్నాను. అన్నీ కొత్తవి కొన్నాను తర్వాత. అవునా? కారణం దేనివల్లంటే ప్రార్థన వల్ల. నా వల్ల నేను ఎన్నో కొనుక్కుందాం ట్రై చేశా, ఆశ ఉంది నా వల్ల ఏదో నెరవేర్చుకోవాలని. అయితే నా వల్ల పని చేయలేదు. ప్రార్థన వల్లనే పని చేసింది. ప్రార్థన వల్లనే నేను 21 రోజు ఇంట్లో ఏడ్చితే 21వ రోజున కారు ఇంట్లో ఉంది. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ప్రార్థన వల్లనే అంతా ఉంది అని గతంలో ఈ బైబిల్లో ఉన్న వారందరూ చేసింది ప్రార్థన వల్లనే. యేసు ప్రభువు చనిపోయిన వాడిని సైతం 4 రోజులు కుళ్ళిపోయి పురుగులు పట్టిన సేవలు లేకంటే ఎంత ప్రార్థన చేయకపోతే ఆ మనుషులు వేసి వస్తాడండి. ఎంత బలం ఉంది ఆయన ప్రార్థనలో. హల్లెలూయా. అందుకే అంటున్నా, ఆయన మీద పరిశుద్ధాత్మ వల్లే పావులు వాలిందంట, మన మీద కాకులు కూడా వాలట్లేదంటే మన ప్రార్థన చండాలంగా. అవునా కదా? మన ప్రార్థన పల్చగా ఉంది, మందంగా ఉండాలి, పలచబడిపోయినట్టుగా ఉంటుంది. ఎలాగంటే దేవుడు అంగీకరించినట్టుగా ఉంటుంది. మందిరంలోకి వచ్చావు, ప్రభు అయ్యా నా సమస్య తీర్చయ్యా, అయ్యా నీకు వందనాలు అయ్యా, అయిపోయింది. ఆ రోజుతో అయిపోయింది, అప్పచెప్పావా అయిపోయింది. ఇదేమన్నా 1 ఎకరం 2 ఎకరం అప్పచెప్పటానికి. దేవునితో నిత్యం మొరపెట్టుకోవాలి. ఎవరి సమస్య? నీ సమస్య నువ్వు చెప్పుకోవడానికి బాధ ఏంటండి? నీ సమస్యని ఆయనతో చెప్పుకోవడానికి నువ్వు తీర్చమని అడుగుతున్నావా, లేకపోతే ఏం అడుగుతున్నావు? ఆయన దగ్గరికి వచ్చి నీకు సిగ్గెందుకు? ఆయన పాదాలు పట్టుకో. ప్రభా నేను అప్పులు అయిపోయాను, ప్రభా నా కుటుంబం పాడైపోయింది, ప్రభా నా ఆరోగ్యం పాడైపోయింది, ప్రభా నేను లోకంలో పనికిరాని వాడిగా నా జనం చూస్తున్నారు, ప్రభా నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. మనుషులందరూ తల దించేవాళ్ళు, కానీ దేవుడు తల ఎత్తేవాడు. హల్లెలూయా. ఇదంతా దేంతో సాధ్యం? ప్రార్థనతో సాధ్యం. హల్లెలూయా. ఇంకో మాట, మనకి ఒక ట్యూబ్లెస్ టైర్, ట్యూబ్ టైర్ ఉంటుంది. మనందరి బళ్ళు ఉన్నాయి కాబట్టి మనకి దాని గురించి అవగాహన ఉంది కాబట్టి తెలుసు. ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది, ట్యూబ్ టైర్ ఉంటుంది. ట్యూబ్ టైర్ పంచర్ అయింది అనుకోండి, ఏం చేస్తుంది? అక్కడికక్కడే బండి బర్స్ట్ అయిపోతుంది, కొంచెం కూడా ముందుకు వెళ్తాగలేదు. ట్యూబ్ కలిగిన బండికి పంచర్ అయితే పంచర్ అయిన చోట బండి అయిపోతుంది. అదే ట్యూబ్లెస్ బండి టైర్ అనుకోండి, సెంటర్ దాకా పంచర్ వేయించుకోవడానికనే వెళ్తాడు, అటు రోడ్డు దాకానే వెళ్తాడు, విజయవాడ దాకానే వెళ్ళగలుగుతాడు. కారణం అందులో ఏముంది? కొంత తేమ లాంటిది దాగుంది, కొంత మ్యాటర్ దానిలో దాగుంది. అదే ట్యూబ్ అయితే అక్కడికక్కడే అయిపోతుంది. మన ప్రార్థన కూడా అంతే. ట్యూబ్ లాంటి ప్రార్థన అయితే నీకు అక్కడే సత్తావు, అక్కడికక్కడే పంచర్ అడ్డం ఉంటావు, ఏదైనా బరస్ట్ అయిపోతుంది నీ ప్రార్థన, పనికి మన ప్రార్థన.
యేసుకి వినపడదు, చెవిటి వాళ్ళకి అయిపోతాడు ఆయన నీ ప్రార్థన వినక. అదే నీకు ట్యూబ్లెస్ లాంటి మనసు అయితే ఖచ్చితంగా కొంత దూరం అనే వెళ్తాడు. ప్రార్థనలో కొద్దిగా నడుస్తావు, ప్రార్థన లేని వాళ్ళు పంచర్ అయినట్టు అక్కడే అయిపోతాడు. ట్యూబ్ ఉన్న బండి అయితే ఏమవుతారు, ఆ టైరు అక్కడికక్కడే పంచర్ అక్కడే అయిపోద్ది. అదే ట్యూబ్లెస్ టైర్ అయితే ఏం చేస్తుంది, కనీసం కొంత దూరమైన నడిపిస్తుంది. ప్రార్థన కూడా అంతే. ఏమి తెలియని పనికి వాళ్ళు అక్కడే బరస్ట్ అయిపోయి, ప్రార్థన తెలియకుండా ఏమి తెలియకుండా లోకంలో ఉంటే వాడు అక్కడే బరస్ట్ అయిపోయి పాడైపోతాయి. కొద్దిగా మాత్రమే ప్రార్థనకు మనసు ఇచ్చామనుకోండి, కొంచెం పచ్చి లేపుకునే షాప్ దాకానే వెళ్తాం. అట్లా వాక్యం కొద్దిగా మనసు ఇస్తే కొద్దిగా ముందుకు నడిపిస్తాడు దేవుడు, కొంచెం ముందుకే వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుంటే యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను తయారు చేశాడు. దేన్ని తయారు చేశాడు? పరిచయం చేయడానికి 12 మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. అయితే యేసు ప్రభు వారు కొన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు. రోగాలు తగ్గించాడు, చనిపోయే వారిని లేపాడు, స్వస్థతలు, విడుదల, కుంటి వారిని, కుష్టి వారిని, గుడ్డి వారిని, కళ్ళు వారికి లేని వారికి, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు. అన్నీ చేశాడు. ఈ స్వయంగా దగ్గరుండి ఈ శిష్యులు చూశారు. అయితే దేవుడు అన్నాడు, మీరు కూడా చేయండి, ఎందుకంటే ఇక వేద మీలాగా చేసేది, నేను లేనప్పుడు మీలాగా చేసేది, కాబట్టి మీరు కూడా ఈ యొక్క పనులు చేయాలని చెప్పి వారికి నేర్పిస్తే ఒక చోటకి వెళ్తారు శిష్యులు. అయ్యా, నీవు ప్రార్థన చేస్తే ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళలోంచి దెయ్యాలు వెళ్ళిపోయి, మరి మేము ప్రార్థన చేసాం కదా, కానీ ఎందుకని వెళ్ళలేదయ్యా అని అడుగుతారు. యేసుప్రభు వారిని అడుగుతారు డౌట్. నీవు ప్రార్థన చేయగా దెయ్యాలు పరిగెత్తిని, కానీ మేం చేయగా వాళ్ళలో దెయ్యాలు ఎందుకు వెళ్ళలేదంటే మీ ప్రార్థన పలచగా ఉంది, తక్కువగా ఉంది, నా ప్రార్థన చాలా ఎక్కువగా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేయగా వాళ్ళను దెయ్యాలు వెళ్ళిపోయింది, కానీ శిష్యులు చేసిన ప్రార్థనకి వెళ్ళలేదు. అయితే యేసు ప్రభు వాళ్ళు అడిగారు ఒకరోజు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పయ్యా అంటే యేసు ప్రభు ఎప్పుడైతే ప్రార్థన నేర్పాడో అప్పుడు యేసు ప్రభు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వీరి మీదకి వచ్చాక ఎన్ని లక్షల మందిని కట్టారో, ఎన్ని వేల మందిని కట్టారో కూడా వాళ్ళకి తెలియదు. అంతమందికి బాప్తిస్మాలు ఇచ్చారు, అన్ని చోట్ల సంఘాలు కట్టారు, అన్ని ఆత్మలకి రక్షణ కల్పించారు. కారణం పరిశుద్ధాత్మ దేవుడు వీరి మీద ప్రవహించినప్పుడు, వీరి మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. 12 మంది అప్పుడు చేయగలిగారని చేయలేకపోయారు. యేసు ప్రభు ఎప్పుడైతే వీరికి ప్రార్థన నేర్పాడో అప్పుడు చేశాడు. అలాగే మనకు బైబిల్ అంతట్లో ప్రార్థన ఉంది. ఈ బైబిల్ అంతా ప్రార్థన నేర్పింది. ఏది మన భక్తి ఎక్కడ? మన పావలాగా ఉంటే పనికిరాం, రూపాయిగా ఉండాలి. రూపాయిలో 4 భాగాలు ఉంటుంది, నీ ప్రార్థన 4 వంతులుగా ఉండాలా. హల్లెలూయా. మొదటి వంతు పావలాగా ఉంటే పనికిరాదు నీ ప్రార్థన. రూపాయిలాగా 4 వంతులుగా ఉంటే, 4 తలాంతులుగా ఉంటే నీ ప్రార్థన పని చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22లో ఒకసారి చూసుకుంటే చిన్న మాట. మత్తయి సువార్త 21 అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదురని మీతో చెప్పుచున్నాను. ఏమన్నా క్లియర్గా చదవన్నా ఒక మాట. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదురని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇది దేని వల్ల సాధ్యం అంట? మా ప్రార్థన నేర్పాడు. వారందరూ ప్రార్థన చేయడం వల్ల విజయం పొందుకున్నారు. ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మండి, నేను ఇస్తున్నానని నమ్మండి. మీరు నన్ను అడిగారు కదా, నేను మీకు ఇస్తున్నానని నమ్మండి. జరిగినవని నమ్మండి. దేవుడు చేసేసే కానీ కృతజ్ఞత చెప్పుకోండి, అయితే మీ పని అయిపోయిందంతే. విశ్వాసముతో చెప్పమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనతోనే ప్రతిదీ విజయం జరుగుతుంది. ఎన్ని చీకటి శక్తులున్నా, ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా ప్రార్థన వల్లనే విజయం అంతే. ప్రార్థనలో ఎట్టుంటారు తెలుసా? ఎప్పుడు చీకటే కోరుకుంటారు.
చీకటి చీకటి, అసలు వెలుగు నచ్చదు వాళ్ళకి, అసలు వెలుగే నచ్చదు. ఎంతసేపు నేను చీకట్లో ఉందామా, చీకట్లో ఈ మెంటాలిటీ ఉంటుంది. వెలుగు వద్దకు రారు. చీకట్లో ఏముంటుంది? చీకటి అంటే అపవాది కాదు, వారి చీకటే ఇష్టం. కానీ వెలుగు వద్దకు వారు రారు. వెలుగు వద్దకు వస్తే కదా యేసు ప్రభు నీకు కనపడేది. మన గుర్తుగా పెట్టారు ఏమని? వెలుగు అయితే దేవుడని, చీకటి అయితే అపవాదే. ఎంతసేపు చీకటినే కోరుకుంటారు. వెలుగు వద్దకు రావడం నీకు ఇష్టం ఉండదు. వెలుగును చూడాలని నీకు ఇష్టం ఉండదు. చీకట్లో ఉండటం నాకు ఇష్టం. చీకట్లో ఉంటే ఏమైపోతావు? క్యాన్సర్ పుండు లోపల పుండు తినేసినట్టుగా తినేస్తుంది, చివరికి మరణమే. అదే వెలుగులో ఉంటే అధికంగా దీవించబడతాం, అధికంగా వాడబడతాం. వెలుగులో ఉంటే ప్రార్థన ఉంటుంది, చీకట్లో ఉంటే ప్రార్థన కనుమరుగైపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్న మాట, ప్రార్థన వలనే ప్రతిదీ విజయము. మనం ముందు మానాలంటే మానలేం. ప్రార్థనలు అడగాలి, ప్రభువా నేను ముందు మానేయాలి ప్రభువా. అప్పుడు మానాలంటే మానవు. అప్పుడు వచ్చి పీక మీద కూర్చుంటే మానవు. ప్రభు తలుచుకుంటే అప్పుడు నీ ఇంటికి కూడా రాకుండా మాఫీ చేయగలడు. వాడు మనసు మారుతాడు, వాడు కట్టలేకపోతున్నాడు కదా, ఇంకా వాడు ఏం కడతాడు, హెల్లబగు మాఫీ చెప్పు అంటాడు. డాక్టర్ గ్రూపుల్లో వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు అనుకో, బాబోయ్ అంత ఇంట్లో అసలు గడ్డుగా ఉంది, బియ్యానికి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే మాఫీ చేస్తుంది. గవర్నమెంటే మాఫీ చేపిస్తాడు దేవుడు. బాబోయ్ మీరు తీసుకున్న డబ్బులు ఎట్లా కట్టలేకపోతున్నారా, మీరు కట్టబాగానే కానీ సంతకం పెడతాడు, మాఫీ చేపిస్తాడు దేవుడు. ఎంతసేపు అండి ఆయన తెలుసుకుంటే. ప్రతిది ప్రార్థనతోనే విజయం. ప్రార్థన మనకు నేర్పి ఉన్నాడు ప్రభు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం ఎప్పుడు కూడా పూజించబడాలా. అవునా కదా? ఎప్పుడు పూజించబడాలి? మరి ఎప్పుడు పూజించబడుతుంది? ఎవరు పూజ చేస్తున్నారు? ఎవరు ప్రార్థిస్తున్నారు? పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం నెరవేర్చబడాలి. ఎక్కడ నెరవేర్చబడాలి? పరలోకమందును భూలోకమందును. అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే నెరవేర్చబడాలి. అక్కడ ఎలాగ ఆరాధించబడ్డాడో ఇక్కడ అలాగే ఆరాధించబడ్డాలి. హల్లెలూయా. ప్రభు నేర్పిన ప్రార్థన అదే. అక్కడ ఎలాగ ఆయన ఆరాధించబడ్డాడో, ఎలాగ ప్రార్థన ఉందో ఇక్కడ కూడా అదే ప్రతి ఒక్కరిలో ఉండాలని, ఇది కూడా పరలోక రాజ్యంగా తీర్చిదిద్దబడాలనే ఉద్దేశంతో ప్రభు ప్రార్థన నేర్పింది. ఆ ప్రార్థన మనకు లేదు. నన్ను దీవించే, నన్ను ఆశీర్వదించే, నాకు డబ్బులు ఇచ్చే, కట్టలు కాలు పడిపోవాలి, ఇవి కాదు. ప్రార్థనతోనే విజయం అని ప్రభు కరాఖండిగా చెప్తున్నారు. ప్రార్థన లేని వారి జీవితం పెంట పోగుతో సమానం. ప్రార్థన ఉన్న వారి జీవితం రాజకిరీటం, సింహాసనం మీద కూర్చున్నవాడు అవుతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన ఉంటుందో ఖచ్చితంగా సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు అవుతాడు. ప్రార్థన లేనివాడు అసహ్యులైపోతారు. ప్రజలు కూడా అసహించుకునేంత అసహ్యులుగా మారిపోతారు. కాబట్టి ఇది వాక్య ఉద్దేశం ఏంటంటే ప్రార్థన ద్వారానే వాళ్ళందరూ ఏం చేశారు? ప్రార్థన పొందిన వాళ్ళందరూ దానియేలు, దావీదు, మోషేలు అందరూ ఏం చేశారు? ప్రార్థనతోనే జయించారు. ఈ దినం మనం కూడా మన ప్రార్థన పలచగా ఉందేమో మందంగా చేసుకుందాం. మన ప్రార్థన తక్కువగా ఉందేమో ఎక్కువగా చేసుకుందాం. ప్రార్థనలు ఎక్కువ గడుపుదాం. ప్రార్థనకి ప్రియారిటీ ఇవ్వాలి, వాక్యానికి ప్రియారిటీ ఇవ్వాలి, ఆరాధనకు ప్రియారిటీ ఇవ్వాలి. వాక్యము కన్నా ముందు ఆరాధనకు ప్రియారిటీ ఇవ్వాలి. ఆరాధనలో మనందరం నుంచొని ఆయన ఆరాధిస్తుండగా పైనుంచి చూసి ఏమనుకుంటాడు తెలుసా? అబ్బా నా పిల్లలు నన్ను ఎంత ఆరాధిస్తున్నారు, నన్ను ఎంత సన్మానిస్తున్నారు. అవునా కదా? నిన్ను పొగుడుతాను ఏమంటారు? బా తమ్మి అన్న నెంబర్ 1 రా అయ్యండి ఏమంటారు? బొగ్గలో ఇదైపోతుంది. అవునా కదా? రోజు నెంబర్ 1 రా, చిన్నాంగులు నెంబర్ 1 రా, అమ్మ నెంబర్ 1 రా అనగానే బొగ్గలు ఏమవుతుంది? బా నీకే నెంబర్ 1 సూపర్ అనుకుంటే బ్లెస్ అయిపోతుంది. అలాగే దేవుడు కూడా ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఏమనుకుంటాడు అంటే నా బిడ్డలో ఎంత సంతోషంగా ఆయన ఆరాధిస్తున్నారు అని చెప్పి ఆయన కూడా సంతోషపడతాడు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఈ వాక్య ఉద్దేశాన్ని బట్టి ప్రతి దినము ప్రార్థిద్దాము, ప్రతి దినం కూడా ఆయన ఆరాధించాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా విడువక మానక ఆయన్ని ప్రార్థిద్దాం. హల్లెలూయా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా.